ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేశాన్ని ప్రపంచాన్ని నడిపించబోతుంది. ఆ అవసరాలను గుర్తించి ఇండియాలో లీడ్ పార్ట్నర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలంగాణ రాష్ట్రం ఉండాలన్న ఆలోచనతోని మీ దగ్గర చదువుకుంటున్న విద్యార్థులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మీరు వాళ్ళకి ఆ కోర్సులు కావాల్సిన విధానాన్ని మీరు తీసుకొని ముందుకు రండి. దానికి సంబంధించి మా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా స్కిల్డ్ ఆర్ సెమీ స్కిల్డ్ లేబర్ కూడా మన దగ్గర లేరు. ఇంజనీరింగ్ చదువుకొని బయటకు వస్తే పట్టా ఉంటుంది కానీ పనితనంలో చాలా బాధాకరంగా పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈరోజు మా ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్కీలో మనము స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఒక కొత్త యూనివర్సిటీని ఇంట్రడ్యూస్ చేసి తొందరలోనే ఆ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ దట్ ప్రాసెస్ లైక్ ఐఎస్బి. ప్రభుత్వం ఏదో నిధులు ఇచ్చి ప్రభుత్వమే సిలబస్ను డిసైడ్ చేస్తే ప్రభుత్వం ఆ సిలబస్ ఏది కావాలని మా దగ్గరకు వచ్చి అది అప్రూవల్ మళ్ళీ కిందికి పోయే వరకు 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్లలో మేము అప్రూవల్ ఇచ్చిన సిలబస్ అవుట్డేటెడ్ అయిపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. అందుకే కరికులం నుంచి ప్రతిదీ ఐఎస్బికి ఒక మేనేజ్మెంట్ ఎట్లయితే ఉందో దాని అవసరాలను బట్టి ప్రపంచంతో పోటీ పడే విధంగా వాళ్ళు ఎట్లా నిర్వహించుకోవడానికి ఇచ్చినామో అటానమస్గా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా అట్లా అటానమస్ స్టేటస్ ఇచ్చి ప్రతిదీ వాళ్ళే నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాము. ఆల్రెడీ ఆ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళకి చెప్పింది. అందులో ముఖ్యంగా ఫార్మా సైడ్ ఉన్న ఇండస్ట్రియలిస్టులను అదేవిధంగా ఐఎస్బిలో ఆల్రెడీ పార్తయ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఆ రోజు అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేసినాం కాబట్టి కొద్ది మందిని ఆ రోజు పిలవగలిగినాము. అందుకే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ప్రభుత్వం ఏమైతే చేయాలనుకుంటుందో మీ వైపు నుంచి ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే డెఫినెట్గా మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ బుర్రా వెంకటేశం గారిని మీరు ఒకసారి కలవండి. మీ వైపు నుంచి ఏమైనా ఇన్పుట్ ఉన్నా దానికి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేయాలనుకుంటున్న నెక్స్ట్ స్టూడెంట్స్కి ఫండ్స్ కేసీటీ ఉండొద్దు ఎస్టాబ్లిష్మెంట్ కోసము వాటన్నిటికి కూడా అనుకుంటున్నాం. మీ వైపు నుంచి సహకరించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ ఇచ్చే విధంగా మీరందరూ ముందుకు రండి. భవిష్యత్తులో తెలంగాణ లేదా పక్క రాష్ట్రంతో పోటీ పడడం కాదు, నేను పదే చెప్తున్న పక్క రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి నుంచి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రం ఎదగాలి. ఎదగడానికి అవసరమైన ప్రణాళికలు విధానాలు మేము తీసుకొస్తాము, అమలు చేసే బాధ్యత మీది. ఎందుకు అని అంటే మీరు అమలు చేసినప్పుడే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ట్రైనింగ్ వస్తుంది. మేము పాలసీ మేకర్స్ మాత్రమే. మీకేం పాలసీ కావాలో మీరు మా దగ్గరికి పుష్ చేయండి.